గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ యూ ఆల్. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే. అంటే తెలంగాణ ఆవిర్భవించి 11 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ 11 సంవత్సరాలు తెలంగాణలో ఒక్క గ్రూప్ 1 పోస్టును కూడా 2 ప్రభుత్వాలు కలిపి నిర్వహించలేకపోయినాయి. ఒక్క గ్రూప్ 1 పోస్ట్ కూడా నింపలేకపోయినాయి. అది మన దరిద్రం. అటు బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ 2 ప్రభుత్వాలు కూడా విద్యార్థుల యొక్క బలిదానాల పైన, విద్యార్థులు చేసిన త్యాగాల పైన ఈ 2 ప్రభుత్వాలు ఏర్పడినాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు దాదాపుగా 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ మీద గడ్డనెక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా టైం పాస్ చేసి పోయేటప్పుడు 10వ సంవత్సరంలో గ్రూప్ 1 ఆ మొత్తం పేపర్లు లీక్ అయిన తర్వాత 16 పేపర్లు లీక్ చేసి మొత్తం దొంగలు. అంతకుముందు ఒక గ్రూప్ 1 వస్తే అది ఎటు పోయిందో ఎవరికి తెలియదు. వచ్చినటువంటి గ్రూప్ 1 లో కంప్లీట్ గా అక్రమాలు చేసేసి, గ్రూప్ 2 లో లీకులు చేసేసి, గ్రూప్ 3 లో లీకులు చేసేసి, సిడిపిఓ లీకులు చేసేసి ఒక దొంగల కుంపగా టీజీపీఎస్సీని తయారు చేసారు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మేము న్యాయం చేస్తాం, మీకు రాబోయే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు మేం కల్పిస్తాం, మమ్మల్ని నమ్మండి, ఇది హామీ కాదు ఇది గ్యారంటీ అని చెప్పేసి విద్యార్థులను నమ్మబలికి, విద్యార్థుల సపోర్ట్ తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క రిలేటివ్స్ అండ్ విద్యార్థుల యొక్క సంబంధికులందరితోటి కూడా ఓట్లు వేయించుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు లీక్ చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా మరి దోషిగా చూపెట్టలేకపోయింది. ఆ ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయలేకపోయింది. అండ్ ఈ రోజుకి కూడా రకరకాల వివాదాలతోటి ఈ రోజుకి కూడా ఒక్క గ్రూప్ 1 పోస్టును నింపలేకపోయింది, ఒక గ్రూప్ 2 పోస్టును ఇప్పటి వరకు నింపలేకపోయింది. కానీ ప్రతిరోజు త్వరలో నోటిఫికేషన్స్, త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్స్, త్వరలో జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి విద్యార్థులను ప్రతిరోజు వంచడం స్టార్ట్ చేసి, ఇది అన్అక్సెప్టబుల్. అసలు ఇది జీర్ణం అవ్వట్లేదు విద్యార్థులకి. ఏంది ఇంత మనం నమ్మి ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంత మోసం చేశారనేటటువంటి అంశంలో మేము మోసపోయినామనేటటువంటి ఫీలింగ్ ఏదైతుందో విద్యార్థులకు అది చాలా గట్టిగా ఉంది. ఒకవైపు ఏమో నోటిఫికేషన్లు లేవు, రెండో వైపు నోటిఫికేషన్లు వేస్తారా వేయరా తెలియదు, మూడో వైపు ఏమైపోయింది, ఇయ్యని జాబులకు రోజు డబ్బా కొట్టుకోవడం. మేము ఇన్ని జాబులు ఇచ్చినాం, అన్ని జాబులు ఇచ్చినాం, ఇట్లు ఇచ్చినాం. కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏంది? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. ఈ ప్రశ్నకు మాత్రం ఎవడు ఆన్సర్ చెప్పాడు? స్కిప్. ప్రతి న్యూస్ పేపర్ వాడు వానికి ఏం సమాచారం లేకున్నా సరే, ఓ సోర్స్ ఉండదు, ఏముండదు, త్వరలో నోటిఫికేషన్స్. వానికి గ్రూప్ 2 లో ఏం సిలబస్ ఉంటుందో తెలియదు, గ్రూప్ 3 లో ఏం సిలబస్ ఉంటుందో తెలియదు, గ్రూప్ 4 లో ఏం సిలబస్ ఉంటుందో తెలియదు, ఏ గ్రూప్ కి ఏ పోస్ట్ వస్తుందో కూడా ఆ పేపర్ వాడికి తెలియదు. వాడు రాస్తాడిగా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు, గ్రూప్ 3కి గ్రూప్ 4కి ఒకే సిలబస్ కాబట్టి మరి దానికి రెండింటికి కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వీనికి ఎక్కడి నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి? అసలు గ్రూప్ 3 లో ఏం సిలబస్ ఉంది, గ్రూప్ 4 లో ఏం సిలబస్ ఉంది అనేటటువంటి కామన్ సెన్స్ ను ఉపయోగించి రాసేటటువంటి పత్రికలు కూడా లేవు. కంప్లీట్ డబ్బా పత్రికలు అయిపోయింది. జర్నలిజం అంటే బాజార్ లో తమ అక్షరాలను అమ్ముకునేటటువంటి ఒక దుకాణం అయిపోయింది. ఒక సోర్స్ లేదు, ఒక అథెంటిసిటీ లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక వాస్తవం లేదు. ఇష్టం వచ్చింది రాయాలి, ప్రభుత్వానికి డబ్బా కొట్టండి డబ్బా. కానీ అవతలోని ముంచి, అవతలోని వంచి, అవతలోని మోసగించి కొట్టడం అనేది మీకే రివర్స్ అవుతుంది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి పత్రికలు, పెట్టుబడులకు పుట్టినటువంటి విష పత్రికలు ఏవైతుంటాయో ఇవి తెలంగాణ మీద తీవ్రమైనటువంటి వివక్షతను, అన్యాయాన్ని, దోపిడిని ప్రచారం చేసేది. తెలంగాణ అంటేనే ఒక ఏవగింపు కలిగేటంత ప్రచారం చేసేది. తెలంగాణ నాయకుల పైన బురద చల్లేటివి, తెలంగాణ భాషను వెక్కిరించేటోళ్ళు, తెలంగాణ మనుషుల్లాగా చూడకపోయేటోళ్ళు, ద్వితీయ శ్రేణి మనుషుల్లాగా చూసేటోళ్ళు, తెలంగాణ అంటేనే అసూయపడేటటువంటి ఒక విధానం అనేది ఉండేది. ఈర్ష, కోపం, ద్వేషం, వివక్ష. ఇట్లాంటి సందర్భంలో మనకు రావాల్సినటువంటి హక్కుల్ని కూడా వాళ్ళే తన్నుకపోయి మళ్ళీ దాని మీద తొండి లెక్కలు మొత్తం. ఇప్పుడు మనకు 610 జీవో ఏం చెప్పింది? దానికంటే ముందు ముల్కీ నియమాలు ఏం చెప్పినాయి? జీవో నెంబర్ 36 ఎందుకు వచ్చింది? 5 సూత్రాల పథకం ఎందుకు వచ్చింది? 6 సూత్రాల పథకం ఎందుకు వచ్చింది? 8 సూత్రాల పథకం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు తొండి లెక్క చేస్తారు కాబట్టి దీన్ని లెక్కించాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. కొట్లాడిరు, తిరగబడ్డారు విద్యార్థులు. తెలంగాణ మొత్తం కూడా తిరగబడ్డది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మిమ్మల్ని మేము భరించం, మాకు ఏ ప్యాకేజీలు వద్దు, మా రాష్ట్రం మాకు కావాలి, స్వరాష్ట్రం మాకు కావాలి అని చెప్పేసి కొట్లాడడం స్టార్ట్ చేసిరు విద్యార్థులు. అదే క్రమంలో కొంతమంది భావోద్వేగాలకు గురి అయి తమ ప్రాణాలను సైతం వదిలేసిరు. ఈ తెలంగాణ రావాలి, నేను చేస్తానన్న తెలంగాణ వస్తుందేమో అని చెప్పేసి అంతటి త్యాగం చేసినటువంటి విద్యార్థులు చివరికి తెలంగాణను సాధించుకుంటే ఈ వచ్చిన తెలంగాణలో కూడా
అదే రకమైనటువంటి మోసం, అదే రకమైనటువంటి దగ, అదే రకమైనటువంటి వివక్షత. దీని ఫలితం ఏంటి అని అంటే, వచ్చిన తెలంగాణలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపించలేనంత తీవ్రంగా విద్యార్థులను మోసం చేస్తా ఉన్నారు. అయితే దీనికి కూడా ఎండింగ్ ఉంటది. ఆనాటి నుండి తెలంగాణ నిజాం మీద కొట్లాడినప్పుడు కూడా, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకుల మీద కొట్లాడినప్పుడు కూడా తెలంగాణ ఎంచుకున్నటువంటి పంత ఏంటి అని అంటే పోరాటం అనేది మన గర్భంలో నుండి వస్తుంది. తెలంగాణలకు చాలా దయాగుణం ఎక్కువ, క్షమించే గుణం ఎక్కువ. తెలంగాణ విద్యార్థులకు లిబరలిజం ఎక్కువ. దీంతో ఏమైపోతుంది అంటే ప్రతి ఒక్కడు కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి మేము మోసపోయినాం ఇంకా చాలు అంటే ఒకవేళ ఆలోచిస్తే విద్యార్థులు తిరగబడడం స్టార్ట్ అవుతుంది. సో అదే ప్రాసెస్ ఇప్పుడు మళ్ళొకసారి స్టార్ట్ కాబోతుంది. 11 ఏళ్ల తెలంగాణలో ఒక్క గ్రూప్ 1 పోస్టును కూడా మనం నింపుకోలేకపోయినామంటే తెలంగాణ వచ్చి విద్యార్థులకు ఏం లాభం చేసింది అని చెప్పేసి ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. ఈ రోజు ప్రభుత్వంలో ఇంతకు ముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించి వాళ్ళ మానాన వాళ్ళు పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ 5 ఏళ్ళు పాలించి వాళ్ళు పోవచ్చు. కానీ తెలంగాణ మాత్రం శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం, ఈ తెలంగాణ సంస్కృతి శాశ్వతం, తెలంగాణ యొక్క ఆత్మగౌరవం శాశ్వతం, తెలంగాణకు స్వీయ గౌరవం ఉంటుంది. సో ఈ స్వీయ గౌరవము, ఈ స్వీయ పోరాటం అనేది శాశ్వతంగా ఉంటది. ఇదే మళ్ళీ మనకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకుంటది. సో ఇప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి, విద్యార్థులకు రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి చాలా సార్లు పోరాడారు. మీరు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటల్ని నమ్మి మళ్ళొకసారి వెనక్కిపోయారు. కానీ భవిష్యత్తులో మళ్ళీ పోరాటం వస్తుంది. మీ అందరు కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, నోటిఫికేషన్లు వస్తాయి, అది మీ హక్కు. మీరెవరు కూడా భయపట్టిస్తలేరు, మీరెవరు కూడా పోరాడతలేరు. కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా సాగుతా ఉన్నది. బట్ అది ఎంతో కాలం సాగదు. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. ఇది తెలంగాణకు ఉండేటటువంటి హక్కు. ఉద్యోగాలు పొందడం అనేది మీ యొక్క హక్కు. ఆ నోటిఫికేషన్ 100% వస్తాయి. కానీ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు టైం లేదు, మనం ఇప్పుడే క్రీజ్ లోకి వచ్చినాం, మళ్ళీ మనం ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఏంది? మీరు చదువుకునే లోపల అటువైపు రెగ్యులర్ గా సివిల్స్ కు చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఇమీడియట్ గా ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులను కొట్టుకొని పోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు, 0.5 మార్క్స్ తోటి, 1 మార్క్ తోటి, 2 మార్క్స్ తోటి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు మాత్రం ఇంకా సంవత్సరాలకు తరబడి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు అశోక్ నగరే రావాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎక్కడున్నా కూడా మీ ప్రిపరేషన్ ను కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఒక సబ్జెక్టులో 150 మార్కులు ఉంటే ఆ 150 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని కవర్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్టులు రాయడము, కరెంట్ అఫైర్స్ చదువుకోవడం తప్ప మళ్ళీ ఫస్ట్ కా నుండి చదివేటటువంటి పొజిషన్ ఉండొద్దు. అట్లా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ సివిల్స్ చదివేటటువంటి కన్సిస్టెంట్ గా చదువుతా ఉంటారు వీళ్ళు. సివిల్స్ ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ అవుతుంది, ఇంటర్కి పోతాడు, ఉద్యోగం రాదు, మళ్ళీ ప్రిలిమ్స్ నుండి చదువుతా ఉంటాడు. కాబట్టి వాళ్ళతోటి నువ్వు పోటీ పడాలంటే నువ్వు కూడా కన్సిస్టెంట్ గా చదువుతా ఉండాలి. అందుకోసం మీరు ఈ క్లాసెస్ వినండి, రెగ్యులర్ గా మీరు మీ యొక్క కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయండి. నిత్యం నీకు నువ్వే ప్రేరణ పొంది, నిత్యం నీకు నువ్వే మోటివేషన్ కావాలి. నాకు చదువు బుద్ధి అయితే లేదు, మోటివేషన్ వస్తలేదు, మూడ్ వస్తలేదు అని అంటే ఈ ప్రపంచంలో విజయం సాధించే ప్రతి ఒక్కటి కూడా ఇట్లాంటి నిరాశ నిస్పృహల నుండే పుడతాయి. అప్పుడే నీకు నిజమైనటువంటి పోరాట పటిమ అనేది అలవాటు అవుతుంది. నేను నోటిఫికేషన్ రాగానే జంప్ అవుతా, అప్పుడే చదువుతా అంటే అప్పుడు నీకు టైం ఉండదు. ఇప్పుడు చాలా కష్టమైనటువంటి సబ్జెక్టులు చాలా ఉంటాయి నీకు. ఆ కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నిట్లలో కూడా నువ్వు ఎక్సెల్ అవ్వు. నువ్వు నీ యొక్క లక్ష్యాన్ని సాధించేంత వరకు ఏవేవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ పీరియడ్ లో అధిగమించడానికి ప్రయత్నం చెయ్యు. అది మాత్రమే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది తప్ప ఈ వేచి చూచేటటువంటి ధోరణి వల్ల ఏ విజయం సాధించబడదు. సో చీకటి గదిలో కూర్చొని ఎవరైతే వెలిగించుకొని కష్టపడతాడో వాళ్ళకే రేపు భవిష్యత్ అనేది ఉంటది. ఖచ్చితంగా నోటిఫికేషన్ల కోసం పోరాడటము, నోటిఫికేషన్ల కోసం డిమాండ్ చేయడము, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజలందరికీ తెలియజేయడం అనేది ఒక పార్ట్ అయితే, నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకొని దాంట్లో ఉద్యోగం కొట్టడానికి నువ్వు ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే నువ్వు చదవాలి, చదువుతూ పోరాడు. ఇంకొకరిని నిందించుకుంటా కూర్చున్నా, ఇంకొకరిని నిష్ఠూరం చేసుకుంటా కూర్చొని నువ్వు అది మాత్రమే చేసినావు అనుకో, నీ ఉద్యోగాన్ని ఇంకొకటి కొట్టుకొని పోతాడు. కాబట్టి రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఎవడైతే గివప్ చేయకుండా పోరాటం చేస్తుంటాడో వాడు ఖచ్చితంగా రేపు
ఉద్యోగం కొట్టేటటువంటి లిస్ట్ లో ఉంటాడు. సో కాబట్టి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి 100%. చాలా రకాలైనటువంటి మోసాలు కూడా జరుగుతాయి, అది కూడా 100%. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఉద్యోగం కొట్టుకొని పోయేటటువంటి ఒక బ్యాచ్ ఉంటది. సో ఆ బ్యాచ్ లో నువ్వు కూడా ఉండాలి, నువ్వు ఏడ్చుకుంటా కూర్చోవద్దు. సో ఈ రకంగా మీరు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ తన యొక్క స్వీయ గౌరవం కోసం, ఆత్మ గౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎట్లయితే 60 ఏళ్ళు పోరాటం చేసిందో నువ్వు కూడా నీ ఉద్యోగం కోసం పోరాటం చేయాలి. నోటిఫికేషన్లు ఏమని పోరాటం చేయాలి, వేసిన నోటిఫికేషన్లు ఉద్యోగం కొట్టడానికి నువ్వు పుస్తకాలతోటి పోరాటం కూడా చేయాలి. ఈ రెండు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. ఓకే, సో కొంచెం కష్టం అవుతుంది, బట్ స్టిల్ రోజు ఒక 3-4 గంటలు చదివితే నష్టమేం లేదు. సో దాంట్లో భాగంగానే మీ అందరికీ కూడా మరి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు చెప్పుతూ ఈ పోరాట స్ఫూర్తిని మీరు క్యారీ చేసుకొని మీరు కూడా ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.